విద్యార్థులకు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అవసరమని జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం మైసమ్మగూడలోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2K26 పేరుతో జాతీయ వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పలు ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన విద్యార్థులు తమ ప్రతిభతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రతినిధులు ప్రదర్శనలను తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం కిషన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు దృష్టి సారించినప్పుడే నైపుణ్యం బయటపడుతుందని అన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రదర్శించి ప్రత్యేకత కలిగి ఉంటే వాటికి పేటెంట్ హక్కులను పొంది అభివృద్ధి వైపు అడుగులు వేయొచ్చని సూచించారు. జవాబు మీకు ChatGPTలో వస్తుంది, కానీ పిల్లలకు తెలియలేదు అంటే ఎట్లా వచ్చింది అది కానీ రిలేటెడ్ టు ఏ టెక్నాలజీ ఆర్ ఏ ప్రోడక్ట్. సో ఇటువంటి ప్రాజెక్ట్ ఎక్స్పోజిషన్ వల్ల పిల్లలకు హ్యాండ్స్ ఆన్ స్కిల్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనే విషయాలు చాలా ఇంపార్టెంట్. సో ఇటువంటి కాలేజ్ చేస్తున్నారంటే చాలా మంచి విషయం. మేము కూడా జేఎన్టీలో ఇటువంటి కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఇప్పుడు 3rd ఇయర్ 2nd సెమిస్టర్ అండ్ 4th ఇయర్ 1st సెమిస్టర్ మధ్యలో 2 నెలలు గ్యాప్ కేటాయించాం. ఎందుకంటే పిల్లలు ఇండస్ట్రీలో పోయి నేర్చుకోవచ్చు. ఇండస్ట్రీ అది చేస్తే వాళ్ళ జాబ్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో ఇక ఈ చిన్న చిన్న డివైస్లు ఇవన్నీ తయారు చేస్తే ఒకవేళ బాగుంటే అది పేటెంట్ వచ్చి ఒక రోజు పోయి ఒక ప్రోడక్ట్ కూడా తయారయ్యే అవకాశం ఉంది. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు నరసింహారెడ్డి. ఇగ్నైట్ 2K26 ఇది మా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఇది కంటిన్యూస్గా ఇది 3వ సంవత్సరం ఇది నిర్వహించడం జరిగింది. దీనికి గాను 4 రాష్ట్రాల నుంచి అరౌండ్ 30 కాలేజెస్ నుంచి 300 స్టూడెంట్స్ 300 టీమ్స్ పాల్గొనడం జరుగుతుంది. ఇక్కడ దీనికి గాను విద్యార్థులు వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా జేఎన్టీ వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి గారు, అలాగే పివి నరసింహరావు గారి అబ్బాయి పివి ప్రభాకరరావు గారు కూడా గెస్ట్ ఆనర్గా వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఇది ఇలానే కొనసాగించడం చాలా ఆనందకరం. దీనికి గాను మా డైరెక్టర్ మోహన్ సార్ గారి, ప్రిన్సిపల్ లోకనాథన్ సార్ని, మా హెడ్స్ ఫ్యాకల్టీ ఎంతో కృషి ఉంది దీని వెనకాల. థ్యాంక్ యూ. స్థానిక నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ఇగ్నైట్ 2K26 నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ ఎక్స్పోని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రాజెక్ట్ ఎక్స్పోలో 4500 మంది విద్యార్థులకు పైగా 800 టీమ్స్ పైగా కూడా పార్టిసిపేట్ జరుగుతుంది. ఈ ఇగ్నైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లల్లో దాగి ఉన్నటువంటి సృజనాత్మకతని వెలికితీసి వాళ్ళ యొక్క సొసైటీకి ఉపయోగపడే ఆవిష్కరణ చేయడానికి ఈ యొక్క ఇగ్నైట్ 2K26 యొక్క ప్రోగ్రాం చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క ప్రోగ్రాంలో బయట నుంచి ఆల్మోస్ట్ 100 టీమ్స్ 30 కాలేజెస్ నుంచి కూడా పార్టిసిపేట్ జరిగింది. ఇక ఇగ్నైట్ నేషనల్ ప్రాజెక్ట్ ఎక్స్పోకి దేశ విదేశాల నుంచి కూడా చాలామంది మోడల్స్ని కూడా ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ఇక కార్యక్రమంకి గౌరవనీయులైనటువంటి కిషన్ కుమార్ రెడ్డి గారు, జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఇక ఇగ్నైట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.